ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం మైలారం, మండలం దోమ, వికారాబాద్ జిల్లా. శ్రీవారి 19వ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన శుద్ధ చతుర్దశి అనగా తేదీ 13/3/2025 నుండి తేదీ 16/3/2025 వరకు మైలారం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. కార్యక్రమాల వివరాలు: తేదీ 13/3/2025 గురువారం సాయంత్రం 7 గంటలకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, వాస్తు పూజ, వాస్తు హోమం, అంకురార్పణ. తేదీ 14/3/2025 శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం, నిత్యారాధన సేవాకాలం, తీర్థప్రసాద గోష్ఠి. ఉదయం 9 గంటలకు ధ్వజ ఆరోహణం, అగ్ని ప్రతిష్ఠ, నిత్య హోమం, తీర్థప్రసాద గోష్ఠి. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, సాయంకాలార్చన. సాయంత్రం 7 గంటలకు నిత్య హవనం, ఊంజల్ సేవ, తీర్థప్రసాద గోష్ఠి. తేదీ 15/3/2025 శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతము, నిత్యారాధన సేవాకాలం, తీర్థప్రసాద గోష్ఠి. ఉదయం 9 గంటలకు నిత్య హవనం, విశేష అభిషేకం, తీర్థప్రసాద గోష్ఠి. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, సాయంకాలార్చన. సాయంత్రం 7 గంటలకు నిత్య హవనం, ఊంజల్ సేవ, తీర్థప్రసాద గోష్ఠి. తేదీ 16/3/2025 ఆదివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతము, నిత్యారాధన సేవాకాలం, తీర్థప్రసాద గోష్ఠి. ఉదయం 9 గంటలకు నిత్య హోమం, విశేష అభిషేకం, మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణం. ఉదయం 11 గంటలకు చక్రస్నానం. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం. సాయంత్రం 4 గంటలకు స్వామివారి పల్లకి సేవ. సాయంత్రం 7 గంటలకు శ్రీ పుష్పయాగం, ఏకాంత సేవ, ఆశీర్వచనములు అందజేయబడును. కావున భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలోని అన్ని పూజలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. బస్ రూట్ పరిగే నుండి మహబూబ్ నగర్ వెళ్లే రూట్లో మైలారం స్టేజ్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబరు 9820304091, 9010038321. ఆహ్వానించువారు ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మూడావత్ రాముల్ నాయక్ మరియు మైలారం గ్రామ ప్రజలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దేవస్థానం దగ్గరికి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఏ విధంగా ఉంది, అతి త్వరలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిపైన కొన్ని అంశాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆ దేవాలయ పూజారి గారు. సార్ నమస్తే. పంతులు గారు నమస్తే. అంతా మంచిదేనా? అంతా బాగున్నారు. ఇప్పుడు మన బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయని కొన్ని మీ మాటల ద్వారా. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఈ మైలారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలసి ఇప్పటికి 19 సంవత్సరాలు గడిచినాయి. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఈ గ్రామ ప్రజలతో పాటు ఆలయ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మూడావత్ రాములు నాయక్ గారు ఏకతాటిపై, అంటే ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళిపోయినా ఆయన ఒక్కరే నిలబడి ఈ ఆలయం యొక్క బాగోగులన్నీ చూసుకుంటూ గత 18 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిరంతరాయంగా ఈ ఆలయం యొక్క అభివృద్ధిని ఆయన ఒంటి చేతిపై నడిపిస్తున్నారన్నమాట. ఇప్పుడు 19వ సంవత్సరపు వార్షిక బ్రహ్మోత్సవాలు మనకి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నుంచి ఫాల్గుణ బహుళ విదయ అనగా ఈ సంవత్సరం 2025 ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు మనకి ఇక్కడ జాతర అనగా బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. అంటే మొదటి రోజు ఏం కార్యక్రమం ఉండొచ్చు? మొదటి రోజు సాయంత్రం, అంటే చతుర్దశి రోజు సాయంత్రం పూట అంకురార్పణతో మనకి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రెండవ రోజు ఏ విధంగా? రెండవ రోజు ఉదయం ధ్వజారోహణం, అంటే ధ్వజపటం, గరుడ పటాన్ని ధ్వజం పైన ఎగరవేస్తారు. తర్వాత హోమాలు చేస్తారు. ఆ తర్వాత స్వామివారి, అంటే హోమాలు అంటే భక్తులు పాల్గొనాలా లేకుంటే ఎట్లా ఉంటుంది సిస్టమ్? హోమాలలో యజమానులు పాల్గొంటారనమాట. భక్తులు వచ్చి హోమంలో కూర్చుని ఆశీర్వచనాలు తీసుకోవచ్చు. అంటే థర్డ్ డే, మూడవ రోజు ఏం జరగచ్చు? మూడవ రోజు కూడా యథావిధిగా మనకి హోమాలు జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి
ఉత్సవమూర్తులకి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం పూట మళ్ళీ హోమాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు ఇవన్నీ జరుగుతాయి. ఇంకొకటి పూజారి గారు, మీరు ప్రతిరోజు అందరికీ భక్తులకు అందుబాటులోనే ఉంటారు కదా, అంటే ప్రత్యేకమైనటువంటి రోజు ఏమైనా ఉందా ఈ గుడికి, ఈ రోజు ఎక్కువ వస్తారు అనేది భక్తులు? పండగలకి, విశేష పర్వదినాలు, జాతర, శ్రావణ మాసంలో చాలా అధికంగా వస్తూ ఉంటారు. అంటే ఒక 1 మంత్లో ఒక స్పెషల్ డే అనేది ఏమైనా ఉందా? 1 మంత్లో స్పెషల్ డే అంటూ ఏమీ లేదు. మనకి విశేషమైన పర్వదినాలు అంటే జనవరి 1 కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి కావచ్చు, ఓకే, ఆ తర్వాత వెంటనే మనకి జాతర కావచ్చు, ఉగాది, శ్రీరామనవమి, ఇలా అంటే మహాశివరాత్రి రోజు ఏమైనా జనాలు భక్తులు వచ్చే అవకాశం ఉంటుందా? మహాశివరాత్రి రోజు ఏంటంటే ఎక్కువ శివాలయానికి వెళ్ళడానికి భక్తులకి ఇష్టం ఉంటుంది. అలా మనకి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇటు కూడా వస్తూ ఉంటారు. అంటే రాత్రి సమయంలో ఏమైనా స్టేయింగ్, నిద్ర? ఖచ్చితంగా మనకి ఇక్కడ కింద ఆలయం వెలుపల భక్తుల నిద్ర కొరకు ఒక షెడ్ నిర్మించడం జరిగింది. మూడవత రాములు నాయక్ గారు అక్కడికి వచ్చి భక్తులు చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తులకు అంటే భోజన వసతి ఏమైనా ఉండొచ్చా? ప్రస్తుతానికైతే జాతరలో ఉన్నటువంటి 3 రోజులు మాత్రమే వాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. 3 రోజులు ఈ జాతరలో ఉన్న భక్తులు 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఓకే, అంటే ఇంకా మిగిలిన సమయాల్లో అంతగా అన్నదానం పెట్టేంతగా భక్తుల తాకిడి ఉండదు కాబట్టి అప్పుడు పెట్టాల్సిన పని కూడా లేకపోవచ్చు. జనవరి 1 రోజున మాత్రం ప్రసాద వితరణ జరుగుతుంది. అంటే మీరు జనవరి కానీ ప్రత్యేకమైన రోజులలో వస్తారు కదా, జనవరి 1 అలాంటప్పుడు ఏమిటంటే మేము స్వామివారికి నివేదనగా చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మీరు జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఏమైనా టోకెన్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా టెంకాయ కొట్టడానికి? అలాంటివి ఏమి ఉండవండి, ఫ్రీగానే ఉచితమైన అన్నీ ఉచితమే. పూజారి గారు, ఇప్పుడు నేను చివరి ఏంటంటే బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు, ఆఖరి రోజు ఎలా ఉంటుంది విధానం? ఆఖరి రోజున స్వామివారికి మొదటి రోజున ఎగరేసినటువంటి ధ్వజపటాన్ని ఆఖరి రోజున అవరోహణం చేస్తాం. ఆ ధ్వజపటాన్ని దించి చక్కగా స్వామివారికి విశేషమైన పూజలు జరిపించి స్వామివారి ఆయుధమైనటువంటి చక్రానికి చక్రస్నానాన్ని మనం జరిపిస్తాం. ఆ చక్రస్నానం జరిపించాక స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవం చేసుకుంటాం. ఆ కళ్యాణోత్సవం అయిపోయాక ఆయన్ని పల్లకీలో కూర్చోబెట్టి, అయ్యా ఇది మా ఊరు, ఇది మా ఊరి సరిహద్దులు, వీటిని నువ్వు జాగ్రత్తగా కాపాడు అని స్వామివారిని రక్షించాలని స్వామివారికి మన ఊరి సరిహద్దులు చూపిస్తూ, అయ్యా ఇది మా ఊరు, ఇది మా సరిహద్దులు అని చెప్పి ఆయన్ని ఊరంతా ఊరేగిస్తాం. అంటే పల్లకీలో కూర్చోబెట్టి పల్లకీ సేవ చేస్తాం. ఇది చివరి రోజు. తర్వాత యథావిధిగా కొనసాగుతుంది.